కోర్టుకొచ్చి ఇద్దరు కోరుకుంటేనే డివోర్స్ ఇస్తారా? లేకపోతే ఒకళ్ళు కోరుకున్నా అంటే భార్య గాని, భర్త గాని ఇద్దరిలో ఎవరో ఒకరు కోరుకున్నా గాని ఇస్తారా? ఎలా? బాధపడినోళ్ళు ఎవరు కోర్టుకిచ్చినా వాళ్ళకి డైవర్స్ ఇవ్వటానికి వాళ్ళ యొక్క అభ్యర్థన వెరిఫై చేస్తారు. ఓకే. ఎవిడెన్స్ వెరిఫై చేస్తారు. హ్మ్. అందుకని ఇద్దరు అడగాలని ఏం లేదు. ఇద్దరు అడిగితే మ్యూచువల్ డైవర్స్ వస్తది. ఓకే. అందుకని ఏ ఒక్కళ్ళైనా సరే నాకు బాధలు పడుతున్నా, తాగలేనంత బాధలు పడుతున్నా, పెళ్ళైన దగ్గర నుంచి ఈ రోజు వరకు నేను భరించలేనంత బాధగా డైవర్స్ తప్ప వేరే ఆప్షన్ లేదు నాకు. డైవర్స్ తీసుకొని నేను ఈ రోజు నుంచి స్వేచ్ఛగా బతుకుదాం అనుకుంటున్నాను అన్న వాళ్ళకి ఇస్తాను. ఓకే. స్వేచ్ఛను కోరుకునే వాళ్ళకి కోర్టు. హుహుహు. ఫ్యామిలీ మ్యారేజెస్, ఫ్యామిలీ సిస్టమ్‌లో. ఓకే. ఇంకా నేను ఈ అమ్మాయితోటి ఉండలేను. హుహు. నాకు డైవర్స్ కావాలి. డైవర్స్ ఇప్పించేసేయండి. ఓకే. మళ్ళీ చెప్తున్నా కోర్ట్ ఈజ్ నాట్ ఎ ఇన్‌స్ట్రుమెంట్ టు గివ్ డైవర్స్. ఓకే. ఇంకా కోర్ట్ అందుకే పరిశీలిస్తుంది. ఓకే. ఇద్దరికి డైవర్స్ ఒకటే పరిష్కారమా? యెస్. వీళ్ళు కలుస్తారా? వీళ్ళు మాట్లాడితే కలుస్తారా? చాలామందికి కోర్ట్‌లో కూడా నేను అనేకమైనటువంటి కేసులు, డైవర్స్ కేసులు చేశాను కాబట్టి చెప్తున్నాను యెస్. రవి. హ్మ్. ఈ డైవర్స్ కేసుల్లో నేను చేసిన డైవర్స్ కేసులో ముఖ్యంగా చెప్తున్నాను. హ్మ్. ఒక స్టేజ్‌లో కలవటానికి ఆలోచిస్తారు. హ్మ్. యెస్ సార్. అంటే ఆప్షన్ ఇవ్వద్దా? ఇవ్వాలి కదా! ఇవ్వాలి. వాళ్ళిద్దరికీ సంబంధించింది. యెస్ సార్. మేము కలుద్దాం అనుకుంటున్నామండి. ఏదైతే డిఫరెన్సెస్ ఏదైతే ఉన్నాయో చిన్న చిన్న యెస్ డిఫరెన్సెస్ సార్. కోర్టుకు వచ్చిన తర్వాత వాళ్ళకి జ్ఞానోదయం అవుతుంది. లేదు మేము కలుద్దాం అనుకుంటున్నాం. హ్మ్. దయచేసి కలపండి అని అడిగారు అనుకోండి. కోర్టు ఖచ్చితంగా కలపాలి కదా! ఆ! యెస్ సార్.